చూడన్నా మనం ఓకే నాన్న రైట్. ఓకే చూడన్నా నాన్న చూడమ్మా, స్పాటింగ్ అవుట్ ద ఎంబెడెడ్ ఫిగర్స్ అమ్మా. ఓకే సో నాన్న ఒకసారి అమ్మ చూడండి. ఎస్ నాన్న ఎస్టర్డే మనకి ఎగ్జామ్ అయింది కదమ్మా, మీరు అందరూ రాశారా? ఓకే ఓకే రాశారు. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమో చెప్పాను కదమ్మా, చూసుకోండి, చెక్ చేసుకోండి అంతమంది నన్ను. ఓకే ఓకే నాన్న చూడ. ఓకే అయితే ఇప్పుడు అందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయి నాన్న? ఒకవేళ అందులో డౌట్స్ ఏమి లేవు కదా? ఓకే 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 అయితే ఇప్పుడు నాన్న చూడమ్మా, హైయెస్ట్ 20 మార్క్స్ వచ్చారు. హైయెస్ట్ 23 మెంబర్స్కి వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళు ఏమో 19 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ 18 వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. ఓకే వెరీ గుడ్ అమ్మా, అంతమంది కూడా బాగానే రాశారు ఎగ్జామ్ అయితే. ఓకేనా? ఇంకా రాయాలి, ఇంకా బాగా రావాలి. ఓకేనా? అంటే ఇప్పుడు 18 వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అక్కడేమో 20 రావాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఏంటి స్టార్టింగ్ కాబట్టి ఏం చేస్తామంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ 2 టాపిక్స్ ఇచ్చాం. ఓకేనా? నెక్స్ట్ నుంచి ఏం చేస్తాము, ఆ టాపిక్స్ యొక్క లెంగ్స్ ఏమో అది అక్కడ ఇంక్రీజ్ ఏమో చేస్తుంటాం. ఓకేనా? కాబట్టి ఏం చేస్తారంటే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఈ టాపిక్స్లో నుంచే ప్రతి టాపిక్ అంటే అక్కడేమో తీసుకొని ఏం చేస్తారంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది కదా, మా బుక్లో ఉన్నవి ఏం చేస్తారు అక్కడ ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఓకేనమ్మా? నెక్స్ట్ ఏంటమ్మా చెప్పమ్మా ఏంటి? ఓకేనమ్మా? ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్నవి ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఓకేనా? చూడండి, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ అమ్మా. ఎందుకంటే మీకు ఈ అంటే ఎన్ఎంఎస్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడాను ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోంచి ఇస్తాడు. అంటే ఇస్తారంటే అర్థం ఏంటంటే అంటే అందులో మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి మీకు. ఓకేనా? అంటే మీకు చేసుకోవడం కంటే కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అందుకనేసి ఏం చెప్పాను నేను, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఏమో కొనుక్కోండి అని చెప్పాను. ఓకే నెక్స్ట్ ఏం చేస్తాను చూడమ్మా, నేను మీకు అక్కడ యూట్యూబ్ వీడియోస్ అక్కడేమో ఏంటమ్మా నేను అక్కడ యూట్యూబ్ వీడియోస్ ఏమో చేశాను కదమ్మా, ఆ వీడియోస్ అన్నీ కూడా ఏమో ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోనివే. కాకపోతే అంటే అక్కడ ఏం చేస్తాము, ఆ వీడియోలో ఏంటంటే ఒక 15 to 20 బిట్స్ మాత్రమే అక్కడేమి ఇవ్వగలం. కానీ ఆ బుక్లో అక్కడ ఏమవుద్ది, అందులో ఇంకోటేమో ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో యూట్యూబ్ వీడియోలో ఏంటంటే అది ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు అక్కడ క్లియర్గా మీకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? సరే అయితే ఇప్పుడు మనకి చూడన్న లాస్ట్ క్లాస్లో మనకి ఏమైందమ్మా, లాస్ట్ క్లాస్లో చెప్పాలి, లాస్ట్ క్లాస్లో ఏమైంది? వాటర్ ఇమేజ్ అంతేనా? ఇంకేం అవ్వలేదా? అంతేనా? ఎస్ లాస్ట్ క్లాస్లో అయింది ఏంటంటే మనకి పేపర్ ఫోల్డింగ్ అయిందమ్మా. ఓకే పేపర్ ఫోల్డింగ్కి ముందు టాపిక్ ఏమైందంటే వాటర్ ఇమేజ్. ఓకే దానికి ముందు ఏమైందంటే మనకి మిర్రర్ ఇమేజ్ అయింది. ఓకేనంటే మనకి చూడమ్మా సుమారుగా అప్రాక్సిమేట్లీ మనకి 25 టాపిక్స్ వరకు అయ్యాయి మనకి. ఓకేనా? 25 టాపిక్స్ వరకు అయ్యాయి కాబట్టి ఏం చేస్తారంటే చూడండి, ఆ టాపిక్స్ అన్నీ కూడా ఏమో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఓకేనా? అంటే ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏం చేస్తారంటే వీడియోస్ ఉంటాయి కాబట్టి వాటిని ఏమో చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే ఆల్టర్నేటివ్ డేస్ ఎగ్జామ్స్ ఏమో పెట్టుకుందాం, ఆల్టర్నేటివ్ డేస్. ఓకేనా? కానీ మీరు మీరు మాత్రం కంపల్సరీగా ఎగ్జామ్ మీరు మాత్రం ఎగ్జామ్ అనేది ఏమో కంపల్సరీగా రాయండి అమ్మ ఎగ్జామ్. ఓకే అంటే ఎగ్జామ్ ఎందుకంటే మేము అక్కడ రాయమంటున్నాను ఏంటంటే ఎగ్జామ్ వేస్తే మీరు అక్కడ ఎంతవరకు మీరు అక్కడ ప్రిపేర్ అవుతారంటే ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే నేను ఎగ్జామ్లో కొంతమందికి ఏమో 10 మార్క్స్ వచ్చాయి, కొంతమందికి ఏమో 12 మార్క్స్ వచ్చాయి, అదేవిధంగా కొంతమందికి ఏమో 20 మార్క్స్ వచ్చాయి కదా. ఓకేనా? కాబట్టి అంటే అప్పుడు ఏం చేస్తారు, ఆ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏమో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఏంటంటే అంటే ఇంకా అలాగే రావాలని ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అనేవి ఏమో రాయండి.
ఓకే, ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమో చెక్ చేసుకోండి ఒకసారి, అంటే ఎక్కడ రాంగ్ అవుతుంది ఏంటి అనేసి. ఓకే రైట్, ఓకే నాన్న రైట్. అయితే ఈరోజు టాపిక్ మనకి ఏం చేస్తామంటే, ఏం టాపిక్ అమ్మా? ఎంబెడెడ్ ఫిగర్స్ అమ్మా. ఓకే, ఎంబెడెడ్ ఫిగర్స్ మీన్స్ ఏంటంటే చూడమ్మా, అంటే ఏం చేస్తారు మనకిందులో ఆ ప్రాబ్లం ఫిగర్. ఓకే, ప్రాబ్లం ఫిగర్లో ఏంటంటే ఏదైనా ఒక ఫిగర్ ఉంటుంది, సేమ్ అదే ఫిగర్ ఏంటంటే ఆన్సర్ ఫిగర్లో ఉండాలి మనకి. ఓకేనా, చూడండి, అంటే ప్రాబ్లం ఫిగర్లో ఏమైతే ఉంటుందో ఆ అడ్జస్ట్మెంట్ ఫిగర్ అనేది మనకి ఈ ఆన్సర్ ఫిగర్లో ఉండాలమ్మా. అంటే ఏంటి, ఈ ఫిగర్ అనేది ఆన్సర్ ఫిగర్లో ఎక్కడైతే ఏంటో ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అదే మనకి ఏమవుతుందంటే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి అమ్మ ఒకసారి. నన్ను రాయండి అమ్మా. ఇందులో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, నన్ను ఇక్కడ నోట్ చేసుకోండి అమ్మా వెంటనే. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫిగర్ ఎక్స్ మీన్స్ ఏమన్నా మనం ఇందులో ఫిగర్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే మనకి అదేమో క్వశ్చన్స్. ఓకేనా, ప్రాబ్లం ఫిగర్ అంటాం. ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద four alternative figures such as A, B, C and D. Find the alternative which contains figure X. ఎక్స్ ఈజ్ ఏ పార్ట్. ఓకేనంటే ఫిగర్ ఎక్స్లో ఉన్న ఒక పార్ట్ అనేది మనకి ఏముంటుంది అంటే మనకి ఆ ఆన్సర్ ఫిగర్లో ఉంటాయమ్మా. ఓకేనా, చూద్దామమ్మా. అంటే ఒక ఎగ్జాంపుల్ మనం ఎక్కడేమో చూసామంటే మీకు అదేమో క్లియర్గా అర్థమవుద్ది. నన్ను అంటే ఇందులో మనకి ఈ ఫిగర్స్ అంటే ఏమో జాగ్రత్తగా వేసుకుందమ్మా అన్నారే. చూడండి కనిపిస్తుంది, ఇక్కడ రాస్తే ఇక్కడ వరకు కనిపిస్తుందా? ఓకే రైట్. చూడండి ఎగ్జాంపుల్ 1 చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ 1 నాన్న ఆ ప్రాబ్లం ఫిగర్ వేయండి అమ్మా. కంపల్సరీగా ఈ ఫిగర్స్ జాగ్రత్తగా వెయ్యాలి. ఈ విధంగా ఉందా మనకి, ఇది ప్రాబ్లం ఫిగర్ ఇది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్సర్ ఫిగర్స్ చూద్దాం. నన్ను ఇవే ఆన్సర్ ఫిగర్స్ మీరు ఇక్కడ ఏం జాగ్రత్తగా వేయాలి, లేకపోతే ఏంటంటే మనకి ఇది ఎందుకంటే ఒకేలాగా ఉంటాయి కాబట్టి మనకి ఇది ప్రాబ్లం వస్తుంది. ఒకదాని ప్లేస్లో మళ్ళీ ఇంపార్టెంట్ మీరు అదేమో వేసివచ్చు. నాన్న వేసుకుంటాను, జాగ్రత్త వేయండి.
ఇది ఆప్షన్ ఏ. నన్ను కొంచెం ఫిగర్స్ వేయడం చిన్న ఇబ్బందిగానే ఉంటుంది, టైం టేకన్ కూడా తప్పదు. మీరు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే మీకు అక్కడేమో అంటే మీ దగ్గర ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్లో ఏదైతే ఏంటి అది అక్కడేమో సెట్ అవుతుందో దాన్ని మాత్రం మీరు అక్కడ వేసుకుంటారు. ఆప్షన్ బి. ఆప్షన్ సి. ఆప్షన్ డి. చూడండి, అంటే ఇప్పుడు నాన్న ఈ ఎంబెడెడ్ ఫిగర్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో ఈ ప్రాబ్లం ఫిగర్లో ఏదైతే ఉంటుందో ఈ ప్రాబ్లం ఫిగర్ చూడమంటే ఇప్పుడు ఇదే కదా మనకి ఇందులో ఉన్న ప్రాబ్లం ఫిగర్. సో ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లం ఫిగర్ని మనం ఇందులో ఏం చేస్తాం ఇక్కడ ఫిట్ చేస్తాం మనం. ఓకేనా, చేసేటప్పుడు అంటే అప్పుడు ఏమవ్వాలి, ఈ ఫిగర్ అనేది ఏంటంటే ఎందుకు అంటే ఏంటి ఏదో ఒక ఆప్షన్ అయితే దగ్గర ఫిట్ అయిపోవాలి మనకి. ఓకేనా, చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇవ్వండి అంటే ఈ ట్రయాంగిల్ ఈ విధంగా ఉంది, నెక్స్ట్ ఏమో క్రిందనేమో ఒక లైన్ ఉందమ్మా. ఓకేనా, అయితే ఇప్పుడు చూడమ్మా ఇందులో మనకి ఫస్ట్ ఇది ఉంది కదా మనకి, ఫస్ట్ ఇక్కడ ఏమో ఆప్షన్ ఫిగర్ ఉంది. దీన్ని మనం చూడండి ఈ ట్రయాంగిల్ ఉంది కదా, దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగా పెట్టేసి ఏంటి ఇక్కడేమో రాయొచ్చు. కానీ చూడండి ఇక్కడ క్రిందనే ఇది ఉంది కదా, దీనికి లేదు మనకు, చూడండి జాయింట్ మనకు లేదు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఈ సెకండ్ ఫిగర్లో అసలు ఏంటి ఈ ట్రయాంగిల్ అనే సింబలే మనకు లేదు కాబట్టి ఇది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ చూడమ్మా ఈ థర్డ్ ఫిగర్లో చూడండి నేనేం చేస్తానంటే ఏంటి ఇక్కడికి వస్తాను. ఓకేనా, ఫోర్త్ ఫిగర్ దగ్గరికి వస్తాను. చూడండి ఇందులో చూడండి ఈ ట్రయాంగిల్, ఇందులో కూడా మనకి ట్రయాంగిల్ ఉంది. ఓకేనా, సేమ్ ఇదే విధంగా ఉంది. కాకపోతే చూడండి ఇందులో మనకి ఏముంది, మనకి చూడండి లైన్ అనేది ఇక్కడ ఉంది, కానీ దీనికి చూడమంటే ఇక్కడ ఉండాలి కానీ ఇక్కడ లేదు కదా. ఓకేనా, ఇక్కడ లేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆప్షన్ డి కూడా కాదు. ఓకే, అయితే ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు ఏం చేస్తాం మనం చూడండి ఈ ఫిగర్ని మనం ఇందులో సెట్ చేసాం అనుకోండి, ఇగోండం ఈ విధంగా ఉంది చూడండి, ఈ విధంగా ఉంది. ఓకేనా, ఈ విధంగా ఉంటే చూడండి వెంటనే ఇక్కడ ఈ లైన్ కూడా ఉంది కదా, కాబట్టి ఏమవుతుంది మనకి ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఓకేనా నాన్న, అర్థమైందా లేదమ్మా చెప్పాలి మరలా చెప్పండి, అర్థమైందా? ఓకేనా, అర్థమైంది కదా? ఓకే రైట్ సరే 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 నాన్న, సరే పోన్లే నాన్న. చూడమ్మా మరొకసారి చూడండి, అంటే ఎవరు అడిగారు కదా, మరొకసారి చూడమ్మా. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా మనకి ట్రయాంగిల్ ఉంది కదమ్మా, ట్రయాంగిల్ నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ ఉందమ్మా. సో ఏం చేస్తామంటే చూడండి ఈ ఫిగర్ని, ఓకేనా మన ఇదిగోండి ఈ ఫిగర్ని, ఇది ఉంది కదా, ఈ ఫిగర్ని ఏం చేస్తామంటే ఈ ఆప్షన్లో ఉన్నాయి కదమ్మా, ఆప్షన్లో ఏదో ఒక ఫిగర్ దగ్గర ఏం చేస్తాం ఇక్కడ ఫిట్ చేస్తాం. అంటే చూడండి సేమ్ ఈ విధంగా ఏంటి ఇక్కడ ఫిట్ అయిపోవాలి. అయితే మనం చూడమంటే ఏంటి
ఈ సేమ్ ఎట్ ఇదే విధంగా ఏంటిది ఇక్కడ ఏమో సెట్ చేయక్కర్లేదు. అంటే దీన్ని మనం ఏంటిది ఇక్కడ రొటేషన్ అయినా మన ఇందులో చేసుకోవచ్చు, రొటేషన్ అయినా చేయొచ్చు. అందుకే చూడమ్మా, నన్ను ఇదిగోండి ఈ విధంగా ఉన్న ట్రయాంగిల్ నేను ఏం చేశాను ఏంటి చూడండి, దీన్ని ఈ విధంగా పెట్టి నేను ఇక్కడేమో రాశాను ట్రయాంగిల్ రాశాను. కానీ చూడండి ఈ ట్రయాంగిల్లో చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంది, కానీ ఇందులో ఉందా మనకి వెంటనే మనకి లేదు కదా, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, ఈ ఆప్షన్ బిలో అసలు మనకి ఏంటి ట్రయాంగిల్ అనే సింబలే మనకు లేదు, కాబట్టి ఆప్షన్ బి కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ ఆప్షన్ను ఈ డీలో మనకి చూడండి ఈ ట్రయాంగిల్ ఉంది, ఇందులో కూడా మనకి ట్రయాంగిల్ ఉంది, బట్ ఇక్కడ ఈ లైన్ ఉంది, కానీ ఇందులో మనకి ఈ లైన్ మనకి లేదు, కాబట్టి ఆప్షన్ డి కాదు. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఆప్షన్ సిలో చూడండి, ఎందుకంటే ఒక ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ ఏమో ఈ విధంగా ఉంది లైన్. ఓకేనా, కాబట్టి ఇది అవుతుందమ్మా. ఓకే రైట్ నాన్న. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. నాన్న నేను వేసినప్పుడే మీరు అక్కడ డయాగ్రామ్స్ కూడా వేసుకోండమ్మా, కొద్దిగా టైం అక్కడేమో టేకన్ అవుద్ది ఈ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఈ డయాగ్రామ్స్ వేయడం కదా అందుకు. మరొక ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ 2 చూడండి. ప్రాబ్లం ఫిగర్ ఎప్పుడు కూడా మనకి ఇటువైపు ఉంటుంది అన్న, మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్రాబ్లం ఫిగర్. ఇది ప్రాబ్లం. ఓకేనా, ప్రాబ్లం ఫిగర్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఆన్సర్ ఫిగర్ చేద్దాం. చెప్పండి. కట్ అవుతుంది, కింద కొంచెం కట్ అవుతుంది. కొంచెం పైకి రాయనా, ముందే ఎస్ సార్, దాని కింద ఎక్స్ కట్ అయిపోయింది. ఇప్పుడు అవుతుందా, ఇప్పుడు కట్ అవుతుందా, లేదు కదా. వేసుకోండి అమ్మా. ఓకే నమ్మ, చెప్పండి అమ్మా ఏదవుతుంది ఆన్సర్. ఓకే నమ్మ చెప్పగలరా, ఏదమ్మా? బియా? ఓకే రైట్. ఓకేనమ్మా చూద్దాం ఒకసారి అమ్మా, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా, వెరీ గుడ్ రా, వెరీ గుడ్ నాన్న. ఒకసారి చూడండి, ఇప్పుడు చూడండి మనకి ఏముంది, మనకి చూడండి ఈ విధంగా ఉంది కదా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ విధంగా ఎక్కడ ఉందో మనం ఇక్కడేమో చెక్ చేసుకుంటామా. చూడండి ఇందులోనూ కూడా ఉంది, ఇందులోనూ ఉంది,
ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ సి కాదు. నెక్స్ట్ ఆప్షన్ డిలోన కూడా ఉంది చూడండి ఈ లైన్. ఓకేనా, ఇది అయిపోయిందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, ఇదిగోండి ఈ చివరి నుంచి ఈ చివరికి అంటే ఏంటి మనకి ఇది 90 డిగ్రీస్లో, అంతే కదా, 90 డిగ్రీసే కదా మనకి. ఈ చివరి నుంచి ఈ చివరి అంటే మనకి ఎంత అవుతుంది, మనకి 90 డిగ్రీసే. ఓకేనా, ఇక్కడ ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది, నెక్స్ట్ ఇందులో కూడా ఉందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇదిగోండి ఈ విధంగా రావాలమ్మా. చూడండి ఇదిగోండి ఈ విధంగా వచ్చేటప్పుడు, చూడండి ఈ విధంగా వచ్చేటప్పుడు మనకి ఇదిగోండి ఇందులో ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇగో ఇందులో కూడా ఉంది. నెక్స్ట్ ఇగో ఇది మనకి ఎలాగో కాదు. నెక్స్ట్ చూడమ్మా, అంటే ఇందులో మనకు ఉందా, లేదు కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. అంటే ఇంకేం మిగిలాయి మన దగ్గర, ఏ అంటే బి మిగిలాయి అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి నన్ను ఈ విధంగా అంటే ఏంటిది వెర్టికల్లో రావాలమ్మా. చూడండి మనకి ఇందులో నన్ను ఈ విధంగా వచ్చింది, బట్ ఇందులో ఈ లైన్ ఉందా మనకి, లేదు. ఇందులో మాత్రం మనం చూడండి ఇదిగోండి వెర్టికల్గా ఉంది కదా, కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ ఇదిగోండి ఈ లైన్కి ఈ లైన్. ఒక అర్థమైందమ్మా. చూడండి అంటే ఎంబెడెడ్ మీన్స్ ఏంటంటే ఈ ఫిగర్ అనేది మనకి ఈ ఆన్సర్ ఫిగర్లో ఏదో ఒక ఫిగర్లో మనకి ఏమవ్వలేదు, మనకేమో ఫిట్ అయిపోవాలి కరెక్ట్గా, ఎగ్జాక్ట్లీ మనకి ఫిట్ అయిపోవాలమ్మా. ఓకేనంటే చూడమ్మా, అంటే ఏంటి యాజ్ ఇట్ ఈజ్ కానీ ఈ విధంగా ఉన్న అవసరం లేదు. దీన్ని ఏంటి ఇక్కడ రొటేషన్ కూడా అవ్వచ్చు. ఓకేనా, రొటేషన్ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి మనకి ఇప్పుడు ఇది ఇక్కడేమో క్లియర్గా ఉంది కాబట్టి అది ఓకే. ఓకేనా, నన్ను అర్థమైంది కదా. ఇంకెవరికైనా ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఒకసారి అడగండి అమ్మా. ఓకేనా, ఏంటమ్మా చెప్పమ్మా, డౌట్ ఏంటి చెప్పమ్మా. ఏంటమ్మా మరలా చెప్పాలా? అలాగే అలాగేనమ్మా, అలాగే. సరే ఒకసారి చూడమ్మా. ఇప్పుడు మనకి నన్ను ఇదే కదమ్మా, ఇది మనకి ప్రాబ్లం ఫిగర్ కదమ్మా. ఈ ప్రాబ్లం ఫిగర్ అనేది ఈ ఆన్సర్ ఫిగర్లో ఏదో ఒక ఫిగర్ దగ్గర ఏమవ్వాలి, మనకి ఫిట్ అయిపోవాలి ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి చూడమ్మా, సేమ్ అండ్ ఇదే విధంగా ఉండాలి మనకి. ఓకే, ఇదే విధంగా ఉండాలంటే అంటే అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, ఇదే విధంగా ఉండాలంటే చూడండి ఇప్పుడు మనకి ఏమనుకోండి ఈ విధంగా ఉంది కదా మనకి, ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఉంది చూడండి. ఇందులో ట్రయాంగిల్ ఉంది, ఇందులో ట్రయాంగిల్ ఉంది, ఇందులో ట్రయాంగిల్ ఉంది. ఇందులో మనకి చూడమంటే ఈ విధంగా మనకి లేదు కదా, కాబట్టి ఆప్షన్ డి కాదు. ఓకేనా, ఇది మనకేమో ఫస్ట్ వన్ అమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఈ విధంగా అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తాం చూడమ్మా, ఈ ఏంటిది వెర్టికల్ లైన్ రావాలమ్మా. చూడండి ఇదిగోండి ఇందులో మనకు వచ్చింది ఆ వెర్టికల్ లైన్ లేదు, కాబట్టి ఆప్షన్ ఏ రాంగు. ఇందులో ఉంది వెర్టికల్ లైన్, ఇందులో ఉంది. ఓకేనా, ఇందులో కూడా ఉంది మనకి. నెక్స్ట్ టైం ఇందులో ఏంటి ఆల్రెడీగా ఇది ఇక్కడేమో కాదు అనేసాం కాబట్టి ఇది మరి కాదు. అంటే మనకి ఆప్షన్ బి అవ్వచ్చు లేదా ఆప్షన్ సి అవ్వచ్చు. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి ఇదిగోండి ఇక్కడి నుంచి మరలా ఇదిగోండి ఏంటి ఈ స్లాంటింగ్ లైన్ కావాలమ్మా. చూడండి స్లాంటింగ్ లైన్ ఇందులో ఉందా మనకి, లేదు. కానీ ఇందులో ఉంది చూడండి ఇదిగోండి. ఇప్పుడు మనం చూడండి కంప్లీట్గా నన్ను ఇదిగోండి ఇది చూడమ్మా ఈ విధంగా ఉంచండి. ఇదిగోండి ఇందులో ఉంచండి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఏంటి ఒక వెర్టికల్ లైన్ ఉంది, నెక్స్ట్ ఏమో హారిజాంటల్ లైన్ ఉంది, నెక్స్ట్ ఇదిగోండి స్లాంటింగ్ లైన్ ఉంది. కాబట్టి ఏమవుతుంది మనకి ఆప్షన్ బి అవుతుందమ్మా. ఓకేనా, నన్ను అర్థమైందా? చెప్పాలి మరలా. ఓకే రైట్, ఓకే రైట్, ఓకే రైట్ నన్ను. ఓకేనా, మరొకసారి చూడమ్మా, మరొక ప్రాబ్లం చూడండి నన్ను. అంటే ఇందులో అన్ని కూడా మనం ఏంటి ఈ డయాగ్రామ్స్ వేయడమే ఏమవుతుంది ఇక్కడ మనకిదేమో లేట్ అవుతుందమ్మా. మిగిలిందేమి ఇది ఏంటి ఇది ఇక్కడ ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు చాలా డెప్త్గా ఉంటాయి మీ ప్రాబ్లమ్స్. చాలా కేర్ఫుల్గా మీరు ఎక్కడ అంటే ప్రతి ఏంటి స్మాల్ లైన్ కూడా మీరు అందులో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి లైన్ కూడా అంత ఇంపార్టెంట్ ఇందులో. సరే అమ్మ, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూడండి. ఇది ప్రాబ్లం ఫిగర్ అమ్మా. నెక్స్ట్ ఏం చేస్తాం చూడండి, ఆన్సర్ ఫిగర్స్కి వచ్చామనుకో.
ఇప్పుడు ఆన్సర్ ఫిగర్కి వస్తే అన్న వేసుకుంటామా. చెప్పండి అమ్మా. ఏంటమ్మా? ఆప్షన్ సియా? ఆప్షన్ సి అంతేనా? ఒరే ఎవడ్రాడు మాట్లాడాగా? ఓకేనమ్మా చూడండి, ఆప్షన్ సి అని అన్నారు కదమ్మా. చూడండి ఒకసారి, మరిందుకు ఇంకా సి అన్నారు కాబట్టి దీన్నే ఒకసారి ఏమో చూడండి చెక్ చేస్తే ఈ విధంగా ఉంది కదమ్మా. ఈ విధంగా ఉంది చూడండి, ఈ విధంగా ఉంది, ఈ విధంగా వచ్చిందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఈ విధంగా ఉంది. వెరీ గుడ్ రా, నైస్. అంటే చూడమ్మా ఇదిగోండి, ఇప్పుడు ఇదే కదా మన ఫిగర్, ఇదే కదా చూడండి. ఇది ఇలా దీన్ని ఇక్కడ రఫ్ చేసాం అనుకోమ్మా. చూడండి అదే కదా వచ్చింది చూడండి. ఇదిగోండి ఈ విధంగా వస్తూ, ఈ విధంగా వస్తూ, ఈ విధంగా వస్తూ, ఈ విధంగా వస్తూ, ఈ విధంగా వచ్చింది. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, అర్థమైందమ్మా? చాప్టర్ అర్థమైందా? అర్థమైంది కదమ్మా? ఓకే, దీన్ని దీన్ని ఏమంటామంటే ఎంబెడెడ్ ఫిగర్స్ అని అంటామమ్మా. ఓకేనా? స్పాటింగ్ అవుట్ ద ఎంబెడెడ్ ఫిగర్ అంటే అర్థమేంటి చూడమ్మా, ఈ ప్రాబ్లం ఫిగర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా మనం ఏంటి ఈ ఫిగర్ని మనం తెస్తే ఇందులో ఏంటి ఆన్సర్ ఫిగర్లో ఏదో ఒక దగ్గర మనకి ఏమవ్వాలి, ఇది మనకి ఫిట్ అవ్వాలమ్మా. ఓకేనా? ఫిట్ అయితే ఎక్కడైతే మనకు అవుతుందో అదే మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో అయితే ఇప్పుడు చూడమ్మా, నేను మీకు ఈ క్లాస్ అయిపోయి ఏం చేస్తానంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా? ప్రాబ్లమ్స్ నేను మీకేమో సెండ్ చేస్తాను. ఓకేనా? మీరు వాటిని ఏమో ప్రాక్టీస్ అవ్వండి అమ్మా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే చూడమ్మా, ప్రాబ్లం ఫిగర్లో ఇకండి ఈ విధంగా ఇచ్చాడు మన ప్రాబ్లం ఫిగర్లో. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ప్రాబ్లం ఫిగర్ అనేది ఏబిసిడి ఆప్షన్లో ఏ ఆప్షన్లో మనకిదేమో ఫిట్ అవుతుంది చూడండి. చూడమ్మా ఈ విధంగా ఉంది కదా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చామనుకోండి, ఈ విధంగా ఉంది. ఇది ఇక్కడ స్లాంటింగ్ లైన్స్ ఉన్నాయని చూడండి, స్లాంటింగ్ లైన్ ఉంది కాబట్టి ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ ఇందులో చూస్తే చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంది, ఈ లైన్స్ ఉన్నాయి. బట్ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, ఈక్వల్గా ఉన్నాయి. ఇందులో మనకి ఈ లైన్ పైకి ఉంది, ఈ లైన్ కిందకు ఉంది కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ డిలో ఈ డౌన్లో ఉన్న అవ్వట్లేదు.
చూడండి ఇప్పుడు ఆప్షన్ ఏలో చూడండి, ఆప్షన్ ఏలో ఈ విధంగా ఉన్నాయి కదా. సో చూడండి ఇదిగోండి ఈ విధంగా రాస్తూ చూడండి, ఇదిగోండి ఈ విధంగా అంటూ ఈ విధంగా రాయొచ్చు కదా. అంటే చూడండి ఈ బాక్స్ అంటే ఈ ఫిగర్ తీసుకొచ్చి ఇక్కడ మనకు ఫిట్ అయితే చూడండి, ఇది లేదనుకోండి ఇప్పుడు మనం చూడండి సెట్ అవుతుంది కదా. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. ఓకే ఓకేనమ్మా, అర్థమైంది కదా. ఓకే రైట్. నెక్స్ట్ అనదర్ వన్ చూడండి. అనదర్ వన్ ఇగోండి ఈ విధంగా ఇచ్చాడమ్మా, ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు మనకు చూడండి హారిజాంటల్ లైను, వెర్టికల్ లైను, స్లాంటింగ్ లైను. ఓకే, హారిజాంటల్ లైను, వెర్టికల్ లైను, స్లాంటింగ్ లైన్ ఉంది. చూడండి ఇప్పుడు మనకి చూడండి ఫస్ట్ ఫిగర్లో మనకేంటి ఈ విధంగా లేదు, హారిజాంటల్ లైన్ లేదు, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఓకే, నెక్స్ట్ పోనీ ఆప్షన్ సి చూసామనుకోమ్మా. చూడండి హారిజాంటల్ లైన్ ఉంది, వెర్టికల్ లైన్ ఉంది, కానీ స్లాంటింగ్ లైన్ చూడండి ఇంతవరకే చిన్నదే ఉంది స్లాంటింగ్ లైను. ఓకే, కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ డిలో చూస్తే చూడండి ఇందులో ఉంది ఏంటి హారిజాంటల్ లైన్, కానీ వెర్టికల్ లైన్ లేదు, మనకి స్లాంటింగ్ లైన్ ఉంది, కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. ఆప్షన్ బి చూసామనుకోమ్మా. చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉంది, చూడండి హారిజాంటల్ లైన్ ఉంది అండ్ వెర్టికల్ లైన్ ఉంది అండ్ చూడండి స్లాంటింగ్ లైన్ ఉంది. ఓకేనా, కాబట్టి ఈ ఫిగర్ అవుతుందమ్మా. ఇదిగోండి ఈ ఫిగర్ అవుతుంది, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఇచ్చాడు, ఈ విధంగా ఇస్తూ ఇదిగోండి ఈ విధంగా ఉందమ్మా. సో ఈ విధంగా ఉండేటప్పుడు చూడండి మనకి ఇందులో ఫస్ట్ వన్ అనుకోండి. చూడండి ఆప్షన్ ఏలో ఫర్ పోనీ ఇదిగోండి ఈ విధంగా ఉంది, కానీ మిడిల్లో ఉండాలి, కానీ ఇందులో మనం చూడండి 90 degreesలో వచ్చింది, అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు వచ్చింది కదా మనకు, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి చూసామనుకోమ్మా. చూడండి ఆప్షన్ బిలో సరే పని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా వస్తూ ఇదిగోండి ఈ విధంగా వచ్చి ఈ విధంగా వచ్చేటప్పుడు ఈ విధంగా రావాలి, కానీ లేదు కదా ఇందులో మనకి లేదు, కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి అమ్మా. ఆప్షన్ సి ఇదిగోండి ఇక్కడి నుంచి కదా, ఇక్కడి నుంచి వచ్చామనుకోమ్మా, ఈ విధంగా వచ్చాం, ఈ విధంగా వచ్చాం. ఓకే, ఈ విధంగా వచ్చాం, ఈ విధంగా వచ్చాం. ఓకే, ఈ విధంగా వచ్చాం, ఈ విధంగా ఉంది. ఓకే, సో ఆప్షన్ సి అవుతుంది చూడండి అమ్మా, ఆప్షన్ సి అవుతుంది. చూడండి పోనీ అదే పోనీ మనం ఆప్షన్ డి చెక్ చేసాం అనుకోమ్మా, ఈ విధంగా వస్తాను, ఈ లైన్ ఉంది, కానీ చూడండి వెర్టికల్ లైన్ ఉండాలి కదా మనకి, ఇందులో ఇది మనకేంటి గ్యాప్ వచ్చింది కదమ్మా. సో వెర్టికల్ లైన్ లేదు, కాబట్టి ఆప్షన్ డి కాదు, కాబట్టి ఏమవుతుంది ఆప్షన్ సి. ఓకే, సో ఈ విధంగా చూడమ్మా స్పాటింగ్ అవుట్ ద ఎంబెడెడ్ ఫిగర్స్లో ఏం చేస్తామంటే ఈ విధంగా ఇస్తాడు మనం, అంటే ప్రాబ్లం ఫిగర్ ఉంటుంది, ఈ ఫిగర్ అనేది మనకి అంటే ఏ ఫిగర్లో మనకి ఇదేమో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, చూడండి ఎంబెడెడ్ మీన్స్ ఏంటంటే ఇంక్లూడ్ అయ్యి అవ్వడం, అంటే వాడు ఇచ్చిన ప్రాబ్లం ఫిగర్ అనేది ఈ 4 ఆప్షన్స్ ఫిగర్లో ఏ ఆప్షన్ ఫిగర్లో ఈ ఫిగర్ అనేది మనకి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దట్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఇందులో ఏమో చేయండి అమ్మా. నేను మీకు ఏం చేస్తానంటే క్లాస్ అయిపోయాక ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న రిమైనింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ నేను మీకేమో సెండ్ చేస్తాను. ఓకేనమ్మా, సో నా వీడియో నచ్చినట్టుగా అయితే వీడియోనేమో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.